Good morning YouTube and welcome back to the channel once again. So ee roju na Volkswagen Polo TDI Highline Plus gurinchi review abothunanu. So big name, so shortcut ga nenu dini VW Panda ani pilustanu. That's a cute name. So ee video complete ga Volkswagen Polo teeskovala odda, plus points minus points, like positive and the negative things. 2 years and experience, 18,000 kilometers I just rode, so I have complete experience on this. So let's getting through this bonnet. You have here the TDI Volkswagen symbol toni TDI anedi. TDI ante diesel version, TS ante petrol version. So 1.5 engine with 4 cylinder, 230 Newton, torque with 88 bhp. Crazy ga drag aitadi vehicle. So that comes, this is how it looks, cute and small and cute basically cheppalante. So here comes a beautiful logo, VW Panda. This is how you need to open the boot space comes with 280 liters and the storage am awesome ledhu kabatti. So here comes the spare wheel, the spare wheel, sorry, that doesn't contain a Mac wheel, alloy wheel kaadu adi, only this comes with alloy wheel, 16 inches, and this ground clearance 165 mm. Chala kindiki undi, chala down undi. Let me show you weight. Yeah, this is how it looks. 165 mm, so takkune, but we can handle it. You have many features like, look, this automatically opens and automatically close. Ilanti features chala ne Volkswagen Polo lo. No one knows about that. I'll just try to cover every point cover chestanu because I had experience kada. So తీసుకోవాలా వద్దా అని చెప్తాను. ఈవెన్ ఇది ద కనెక్ట్ వర్షన్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఈవెన్ దట్. అది నేను పెట్టించింది కాదు, కంపెనీ నుంచి వచ్చింది. ఐ జస్ట్ మోడిఫై స్టిక్కర్స్ అండ్ ద లోగో బ్యాక్ సైడ్. సో లెట్స్ గో స్ట్రైట్ టు ద వీడియో. సో ట్యాంక్ ఫుల్ అయితే అయిపోయింది. ట్యాంక్ ఫుల్ వచ్చేసి 32.89 అంటే అప్రాక్స్ 33 అనుకోండి ఇంకా. సో 18,505 కిలోమీటర్స్ అయింది, జీరో చేసేసిన ఆల్రెడీ. పురాణపుల్ చౌరస్తా దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్తున్నాము, జస్ట్ టెస్ట్ ఫర్ ద మైలేజ్. లైక్ ఇక్కడ నుంచి ఉప్పల్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, మళ్ళీ ఉప్పల్ నుంచి వరంగల్ ఒక 80 కిలోమీటర్స్, అరౌండ్ 100 కిలోమీటర్స్ అయితే మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసి చూస్తాము. సో అప్పుడు మనకు మైలేజ్ అనేది అర్థమైపోతుంది. సో స్ట్రైట్ ఆన్. సో పాజిటివ్ నెగిటివ్ అనుకున్నాం కదా, ఫస్ట్ నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఫస్ట్ నెగిటివ్ పాయింట్ అంటే 165 mm, ఇవన్నీ స్క్రాచెస్ దానివల్లనే. అదొక ఫస్ట్ నెగిటివ్ పాయింట్ అనిపించింది నాకు పోలోలో, పాండాలో. ద సెకండ్ మేజర్ వన్, డే లైట్స్. 2020లో ఉన్నాం, సేమ్ మోడల్, ఇప్పటిదాకా ఒక డే లైట్ కూడా లేదు దీంట్లో. అన్ని వెహికల్స్కి ఇచ్చారు డే లైట్, సో అదొక నెగిటివ్ పాయింట్, సెకండ్ వన్. అండ్ ద థర్డ్ వన్ కమ్స్ టు నో స్టార్ట్ స్టాప్ బటన్. డూట్, వైర్లెస్ ఛార్జర్స్ వచ్చాయి ఈ మధ్యన, దీనికి ఇంకా the key one. That's the third one, and the big major issue, seating adjustment. I am nearly 6 unna, naake comfort ledu. And the armrest, we doesn't have an armrest. Cup holders kuda levu, like bottle holders, water bottle holders levu. Only front it had 1 2, and this comes the armrest. Only 2 unnai gaani we doesn't have a bottle holder or the passenger armrest. Leg space అయితే చాలా తక్కువ ఉంది. అండ్ ద నెక్స్ట్ మేజర్ పాయింట్ ఇది, ఇక్కడ కాల్ పెట్టుకోనికి రాదు, ఏం రాదు. సో లెగ్ స్పేస్ ఇది మేజర్, ఫోర్త్ మేజర్ పాయింట్ నేను అనుకుంది అయితే. అండ్ కమ్స్ టు బ్యాక్. ఓకే, టు బి ఫ్రాంక్, నో బ్యాక్ కెమెరా. ప్రతి ఒక్క ఫ్రెండ్ నాకు అడిగాడు బ్యాక్ కెమెరా లేదని. ఎస్, ద Volkswagen Polo డజంట్ గెట్ విత్ బ్యాక్ కెమెరా, ఎక్స్ట్రా ఫిట్టింగ్ నుంచి వస్తుంది. సో ఇవి నాకు మేజర్గా ఉన్న లైక్ నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే, నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఇవే నెగిటివ్ పాయింట్స్. ఇంకా దీని తర్వాత ఏవో 2-3 ఉండొచ్చు, 2-3 అంటే ఏం లేదు, ఇవే నెగిటివ్ పాయింట్స్. అండ్ ద మెయిన్ వన్, మైలేజ్ డూడ్. సిటీ మైలేజ్, ఐఎమ్ సీరియస్లీ 1.5 ఇంజన్ సిటీ మైలేజ్ జస్ట్ గివ్స్ యూ ఓన్లీ 10 to 12, నాట్ మోర్ దెన్ దట్. ఇప్పుడు హైవేలో టెస్ట్ చేస్తాం చెప్పాం కదా ఫస్ట్, సో హైవే టెస్ట్ కూడా చూస్తాం ఎంత అయిందో. సో దాన్ని చూసాం, ఇవే మేజర్ నెగిటివ్ పాయింట్స్. దీన్ని బట్టి దాని తర్వాత అయితే నాకు ఏం నెగిటివ్ పాయింట్స్ లేవు, ఆల్ విత్ గుడ్. ఇంకా కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్, ఐల్ జస్ట్ షో యూ ద పాజిటివ్ పాయింట్స్. పాజిటివ్ వచ్చేసి ఏమేమి ఉందంటే, whenever you start the vehicle,
యూ గెట్ ఏబిఎస్. ఇదైతే ప్రతి ఒక్క వెహికల్కి కంపల్సరీ ఉండాలి ఏబిఎస్. సో అది చాలా సేవ్ చేస్తుంది. సిటీలో అయినా హైవేలో అయినా ఏబిఎస్ కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ ద నెక్స్ట్ పాజిటివ్ పాయింట్, ద సెకండ్ పాజిటివ్ పాయింట్ ఇస్ ఎయిర్ బ్యాగ్స్. కామన్ రోడ్ అందరికి ఇస్తున్నారు ఈ మధ్యన. సో అది కూడా చాలా ప్లస్ పాయింట్. యూ హ్యావ్ ఓన్లీ 2 airbags. అండ్ ద మేజర్ వన్ ఐ వాంట్ సే దిస్, the body, the build comes with carbon, something carbon, I don't remember. I'll just text over here or here somewhere on this. So ఇది ఓన్లీ సింగిల్ షీట్ అనమాట. ఈ సింగిల్ షీట్ తోటే మీకు లేజర్ అయ్యి సింగిల్ షీట్నే ఫోల్డ్ చేస్తారు. యూ డజంట్ గెట్ ఎనీ స్క్రూస్, నట్స్ ఓవర్ హియర్. మీరు షిఫ్ట్కి చూడండి, బ్రీజాకి చూడండి, దెల్ గెట్ సమ్ స్ట్రిప్ ఓవర్ దేర్. లైక్ దేర్ ఈస్ that has a strip, so this doesn't contest any strip. So oka sheet ne fold chesi chestaru. The high quality one cheppalante basic ga. So that's an yeah, adoka plus point. Oka sheet tho untadi kabatti ABS. Second, third point airbags. And ఇప్పుడు నేను పవర్ విండోస్ ఉన్నాయన్నమాట. 4 పవర్ విండోస్. యూ హ్యావ్ 4 పవర్ విండోస్. సో no need to press again and again. And you have one more thing. After off the vehicle, you even control these power windows and these side lights. Sorry, what we call this? Side mirrors. Side mirrors, yeah. The 4 one you can control without key. Exactly, without key you can control all this. So ila negative plus points chala unnai, but the positive only. So meeku connect gurinchi cheptananna kada. I forgot about this. This is connect. ఇది కనెక్ట్ అనేది. సో బేసిక్గా కనెక్ట్ అనేది ఏం లేదు. ఐ థింక్ యూ కెన్ సీ హియర్, కనిపిస్తుందా? లెట్ మీ రిమూవ్ అండ్ షో యూ. యా, దిస్ వన్ డేటా ప్లగ్ బై టెక్సా. ఇది ఒక డాంగిల్ అనమాట హుక్స్ వ్యాగన్లో. లెట్ మీ షో యూ. యూ నీడ్ టు పుట్ ఓవర్ హియర్. సారీ, హియర్. So this connects and show you the car. I mean, మీరు కార్ని ట్రాక్ చేయొచ్చు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. దిస్ కమ్స్ విత్ ద పోలో ఓన్లీ, నాట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్. సో దిస్ ఇస్ యాప్ కాల్స్ డేటా కనెక్ట్. సో కార్ ఆన్ ఉంటే ఇట్ మే కనెక్ట్ అండ్ షో యూ దట్. యా, కనెక్ట్ అయిపోయింది. సో ద కిలోమీటర్స్ అండ్ ద రేంజ్, ద ఎక్కడెక్కడ నుంచి ట్రావెల్ చేసింది, వెహికల్ ఎక్కడ ఉంది, ఎవ్రీథింగ్, ట్రిప్స్, వెహికల్ ట్రాక్ చేయొచ్చు అనమాట దీని నుంచి. సో హియర్ ద వెహికల్ కమ్స్, ఎంత స్పీడ్లో వెళ్తుంది, సీట్ బెల్ట్ పెట్టుకుందా పెట్టుకోలేదా, సో అన్నీ చూసుకోవచ్చు మనం దీంట్లో. సో దిస్ ఇస్ కనెక్ట్, ఏదైతే బయట మీకు చూపించాను ఇందాక. సో దానిది నాట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్, కమ్స్ విత్ ద కంపెనీ. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ ప్లస్ పాయింట్, ఐ మీన్ పాజిటివ్ పాయింట్. ఎప్పుడైతే మీకు పని అయిపోయాక యూ జస్ట్ ఓపెన్ ద డోర్ అండ్ యూ గో అవే. సో ప్యాసెంజర్ లోపల ఉన్నాడు. యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ ద ప్యాసెంజర్. యూ జస్ట్ లాక్ ద వెహికల్ అండ్ యూ జస్ట్ గో ఫర్ యువర్ వర్క్. ప్యాసెంజర్ కీస్ హియర్. ప్యాసెంజర్ పని చూసుకున్నాక లాక్ వేసేసినా కూడా లాక్ అయిపోతుంది అది. ఇట్స్ ఆటోమేటిక్లీ లాక్. సో లెట్ మీ షో యూ. నో నీడ్ టు వెయిట్ ఫర్ ద ప్యాసెంజర్ టిల్ కమ్స్. సో ఆటోమేటిక్గా డోర్స్ అనేవి లాక్ అయిపోతాయి. సో ఇంటీరియర్లో 6 parts డివైడ్ చేశాను. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ద ప్లస్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ ఏ అడ్జస్ట్మెంట్ లివర్ హారిజెంటలీ అండ్ వర్టికులర్లీ, సీట్ వైజ్ అన్నమాట. హైట్ ఉన్న వాళ్ళకి లోపలికి, పుట్టి ఉన్న వాళ్ళకి ముందుకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ పాయింట్ అది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఏసీ వెంట్స్ విత్ సిల్వర్ ఫినిషింగ్. ఏసీ అడ్జస్ట్మెంట్ కూడా సిల్వర్ ఫినిషింగ్, ఏసీ పైన కూడా సిల్వర్ ఫినిషింగ్. చూడండి, ఇది కూడా హ్యాండిల్ బార్ కూడా లైక్ సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చాడు, చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీ అనమాట, లైక్ ప్రీమియం ప్లాస్టిక్ క్వాలిటీ. ప్లాస్టిక్ అనే కాదు, ప్రీమియం. సో కమింగ్ టు ద థర్డ్ పాయింట్, ద గ్రే వన్, గ్రే స్మూత్ ఫినిష్. యా, టచ్ చేస్తే అర్థమవుతుంది ఎంత స్మూత్ ఉందో అని. సో జర్మన్, సో ఇట్ మే స్మూత్ అండ్ మేక్ సమ్ బిల్డ్ క్వాలిటీ గుడ్ ఫర్ ఇట్. అండ్ కమింగ్ ఫర్ ద ఫోర్త్ పాయింట్, సో ఫస్ట్ పాయింట్ అయితే 1, second this, the silver one, and the third one the grey finish. And coming to the fourth point, armrest mark, like armrest, driver ki armrest lo kuda meeru pettukochu emana usage unte like coins ana avana pettukochu. Coming to the fifth point, you have even the bottle holders for the two. Okay, one
2, 3, 4 ఇంకొక 1 లీటర్ పెట్టుకుని ఇక్కడ ఒక హాఫ్ లీటర్. సో ఇది కూడా పెట్టుకోవచ్చు, అదైనా పెట్టుకోవచ్చు, ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫోన్స్ అంటే ఇక్కడ పెట్టుకోనికి ఇచ్చాడు కానీ యూ క్యాన్ పుట్ ఫోన్ ఓవర్ హియర్, ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ ప్రాబ్లం అయిపోతుంది. అమ్మ చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నా. సో నో ప్రాబ్లం, నాకు తెలిసిన మిస్టేక్స్ ఉంటాయి, జస్ట్ గో ఫర్ ఇట్. ఫస్ట్ టైం కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. 65 kilometers ఫర్ ద వరంగల్. ఓకే, కమింగ్ ఫర్ ద లాస్ట్ పాయింట్, చాలా డిఫరెంట్ అన్ని కార్స్తో కంపేర్ చేస్తే. బికాస్ చెప్పా కదా ఇట్స్ జర్మన్, నేను కంపెనీని ప్రమోట్ చేస్తలేదు, జర్మన్ కాబట్టి చెప్తున్నాను, బికాస్ ఐ హ్యావ్ ఇట్. సో కమింగ్ టు ద 6th పాయింట్, ద ఇండికేటర్ బార్స్. సో బేసిక్గా ఇండికేటర్ బార్స్ అనేటివి రైట్ సైడ్లో ఉంటాయి కదా, కానీ మనకి దీనికి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, కంప్లీట్లీ ఆపోజిట్. షిఫ్ట్కి చూడండి, బ్రీజాకి చూడండి, i20కి చూడండి, ఆల్ విల్ బి దట్ రైట్ సైడ్. బట్ మనకి రైట్ సైడ్ వచ్చేసి వాట్ వి కాల్ వైపర్స్. వైపర్ రైట్ సైడ్ ఉంటుంది, ఇండికేటర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ ద రైట్. ఓకే, వైపర్స్ ఆఫ్. సో రేర్ వైఫర్ కూడా బ్యాకే ఉంటుంది, యూ కెన్ ఈవెన్ క్లీన్ ద రేర్ వైఫర్ విత్ ద బ్యాక్. సో ఇదొక డిఫరెంట్ అన్నమాట కార్లో. అండ్ ద లాస్ట్ వన్, ద క్రూజ్ కంట్రోల్ అంటే చాలా మందికి తెలీదు. ఐ థింక్ యూ కెన్ సీ ఆర్ నాట్, ఇక్కడ ఉంది కదా ఆన్, ఆఫ్, క్యాన్సిల్. సో దిస్ ఇస్ ద క్రూజ్ కంట్రోల్. లెట్ మీ షో యూ ద క్రూజ్ కంట్రోల్ హౌ ఇట్ వర్క్స్. సో ఈ చిన్న సింబల్ అనేది క్రూజ్, ఈ చిన్న సింబల్ అనేది వచ్చిందంటే మీరు క్రూజ్లో ఉన్నట్టు. సో వెహికల్ మీరు స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. లైక్ యూ కెన్ సీ కంప్లీట్లీ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ మై లెగ్ టు యాక్సిలరేట్. సో ఆటోమేటిక్లీ ఇట్స్ గోయింగ్ 60. ఒక నిమిషం నేను మీకు చెప్తాను. సో ఇవి కూడా చెప్పడం మర్చిపోయాను, ఇవి కూడా బార్స్ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. లైక్ మ్యూజిక్ అప్ అండ్ డౌన్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. లైక్ ఇంకోటి డిస్ప్లే కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇస్ కాల్డ్ ద టెంపరేచర్, దిస్ ఇస్ ద టైమ్ వెన్ యూ స్టార్ట్స్, దిస్ ఇస్ ద కిలోమీటర్ ఫర్ ద 1, 2 బికాస్ వీ హ్యావ్ ఇట్ 2. లైక్ ఇలా చూస్తే ప్రాబ్లమేనా. ఓకే, ఇది మైలేజ్ 1, మైలేజ్ 2. మైలేజ్ 1 అంటే సిటీ వచ్చేసి, మైలేజ్ 2 అంటే హైవే వచ్చేసి. సో 24 ఇస్తుంది అనుకోకండి, అలా చూపిస్తుంది అంతే. సో ఐ క్లైమ్ ద మైలేజ్ ఫర్ ద లాస్ట్ వన్. అండ్ దిస్ ఇస్ ద రేంజ్. ఒక ఫుల్ ట్యాంక్ 9-10 kilometers పోతుందంట, లాల్, కంప్లీట్లీ లాల్. అండ్ దిస్ ఈస్ ద కిలోమీటర్స్ స్టిల్ వి ట్రావెల్ 87. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ కిలోమీటర్ విచ్ వి ట్రావెల్డ్. అండ్ 61 అనేది స్పీడ్. సో చెప్పాను కదా క్రూజ్ అనేది యూ కెన్ అడ్జస్ట్ ద స్పీడ్ ఫ్రమ్ హియర్. ఇఫ్ ఐ ప్రెస్ దిస్ ఇట్ ఆటోమేటిక్లీ మూవ్. లైక్ నేను ఏం యాక్సిలరేటర్ ఇవ్వట్లేదు, నా లెగ్స్ ఇక్కడ ఉన్నాయి, బట్ ద వెహికల్ గోస్ 70, 75, 80. సో ఐమ్ నాట్ ఈవెన్ రేవింగ్ ద మోటర్ విత్ ద క్రూజ్ కంట్రోల్. చాలా మందికి క్రూజ్ అంటే తెలియదు, ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు, బ్రో క్రూజ్ అంటే ఏంటి, క్రూజ్ అసలు ఏంటి. లుక్ ఎట్ మై లెగ్స్, లుక్ ఎట్ ద స్పీడ్, 83, 87, 91 కాన్స్టెంట్గా ఉంటుంది. యూ కెన్ జస్ట్ హ్యాండిల్ కంట్రోల్ అది హ్యాండిల్ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది స్టీరింగ్ని. సో ఎక్సిలేటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇట్ ఆటోమేటిక్లీ గోస్ టిల్ వేర్ ఎవర్ యూ వాంట్. సో మైనస్ కూడా ఇక్కడనే తీసుకోవచ్చు. సడన్గా కావాలంటే దెర్ ఇస్ ఎ క్యాన్సల్ బటన్. ఇఫ్ యూ క్యాన్సల్ దెన్ డౌన్, కార్ గెట్స్ డౌన్, లైక్ స్లో అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ కావాలంటే మళ్ళీ ప్లస్ చేయొచ్చు. సో ఈ క్రూజ్ అనేది హైవేస్లోనే పనిచేస్తుంది. మీకు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు యూ కెన్ రెస్ట్ యువర్ లెగ్స్, ఎందుకంటే హైవేలో బేసిక్గా ఏముండదు కాబట్టి యూ జస్ట్ పుట్ ఇన్ ద స్క్రూస్, ఇట్ ఆటోమేటిక్లీ గోస్. సో అది. సో కమింగ్ టు అనదర్ వన్, లైట్స్ మ్యాక్సిమంగా మీరు ఇలా తిప్పుతారు కదా. సో ద Volkswagen డజంట్ కన్సిడర్ ద లైట్స్. ఇట్స్ లైక్ ఇలా ఇంట్లో స్టవ్ ఆన్ చేస్తారు కదా, అలా ఇలా స్టవ్ ఆన్ చేస్తే లైట్స్ వస్తాయి. సో దిస్ ఇస్ ఒక నిమిషం క్రూజ్. ఓకే, క్రూజ్. దిస్ కమ్స్ ఫర్ ద డే లైట్స్, దిస్ కమ్స్ ఫర్ ద టైల్ లైట్స్, దిస్ ఇస్ యువర్ లైట్స్, అండ్ హియర్ కమ్స్ ద పాస్. సో నైట్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేను లైట్ వీడియో కూడా చూపిస్తాను మీకు, హౌ ద లైట్ లుక్స్ అని. స్పీడ్ బ్రేకర్. ఓహో, సస్పెన్షన్ ఈజ్ సో గుడ్. లైక్ మీరు 120 to 130 క్రూజ్ చేస్తే చాలా బాగుంటుంది సస్పెన్షన్. తక్కువ 20 to 30 వెళ్తున్నప్పుడు కూడా సస్పెన్షన్ అనేది ప్రాబ్లం ఉండదు మీకు. హ్యాండిలింగ్ కూడా చాలా బాగుంటుంది విత్ ద స్పీడ్. చెప్పా కదా గ్రౌండ్ క్లియరెన్స్ ఇందాక 165 mm అని చెప్పి, దట్ వాజ్ అ మైనస్ పాయింట్. బట్ దానికి కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది. 165 mm ఎందుకు ఇచ్చాడంటే వెన్ ఎవర్ యూ క్రూజ్ ఆఫ్టర్ 160 వెహికల్ డజంట్ షేక్. నిజంగా అసలు షేక్ కదా, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ఎయిర్ అనేది ఎక్కువ అనేది రాదు. ఈవెన్ ద వెహికల్ హ్యాస్ 1100 kilos, 1100 kgs somewhat, if I'm not wrong, 1100 kgs. Okay dude,
చేయగలుగుతాం, ఏం చేయలేము ఇంకా. సో 1100 kgs చాలా వెయిట్ ఉంటుంది వెహికల్. సో 150, 160 క్రూజ్ చేసినా కూడా మీకు ఏమనిపించదు. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ టు డూ ఇట్. సో నాట్ పర్టికులర్గా మీకు చేయలేరు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ లిమిట్స్ ఉన్నాయి, చలాన్ వచ్చేస్తుంది. సో యూ నీడ్ టు మెయింటైన్ ఓన్లీ 80 to 100 అంతే. సో దిస్ ఈజ్ వాట్ ద టోటల్ రివ్యూ ద Volkswagen Polo. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఓవరాల్గా వచ్చేసి కంపెనీ ద లాస్ట్ పాయింట్. ఓకే, వాట్ ఈస్ బిగ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సర్వీస్ కాస్ట్? డోంట్ బై Volkswagen Polo వితౌట్ నోయింగ్ ద సర్వీస్ కాస్ట్. సీరియస్లీ సర్వీస్ కాస్ట్ అని చాలామంది అని భయపడతారు. సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది అంత అవుతుంది అంటే, ఓకే భయపడతారని కాదు, సర్వీస్ కాస్ట్ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా అవుతుంది. యా, చాలామంది భయపడేది మెయింటెనెన్స్ కోసం. సో మెయింటెనెన్స్ అంటే బేసిక్ ఏం లేదు, వన్ హ్యాండ్ అయితే లైక్ ఎంత హార్డ్గా నడిపితే అంత ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుంది, ఎంత తక్కువ నడిపితే అంత తక్కువ మెయింటెనెన్స్ అవుతుంది. ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. అంటే ఇప్పుడు రఫ్గా నడిపించామనుకోండి రఫ్గా అవుతుంది. సో మెల్లగా సింగిల్ హ్యాండ్గా నడిపించామనుకోండి సింగిల్ హ్యాండ్గా అవుతుంది. రఫ్గా ఎలా అంటే యూ క్యాన్ హ్యాండిల్, లైక్ మీరు నడిపేయగలుగుతారు మెల్లగానే, బట్ వెన్ ఇట్స్ కమ్ టు యువర్ ఫ్రెండ్స్, ఈవెన్ నాకు కూడా ఉన్నారు కదా ఫ్రెండ్స్, సో వాళ్ళకి ఎప్పుడైనా హ్యాండిల్ లైక్ కార్ హ్యాండిల్ చేస్తే కోతికి కొబ్బరి చిప్పించినట్టు మారు కొడతారు. ఆ మారు కొట్టినప్పుడు సర్వీస్ పోతుంది కదా, అప్పుడు నాకు మారు పడుతుంది. సో అలా అన్నమాట. సో బేసిక్గా అంటే చాలా డిఫరెంట్ దీంట్లో కూడా సర్వీస్లో కూడా ఎవ్రీ 15,000 kilometers యూ విల్ బీ హ్యావ్ ఎ సర్వీస్. సో నార్మల్గా డస్టర్ అయినా టాటా అయినా, సో పోలో మళ్ళీ ఇనోవా అయినా కూడా 10,000 kilometers సర్వీస్ ఉంటుంది. బట్ ద Volkswagen కమ్స్ విత్ 15,000. నాట్ ఓన్లీ పోలో, Volkswagenలో ఏ బ్రాండ్ అయినా 15,000 kilometers. లైక్ ప్రీమియం వెహికల్స్ లైక్ BMW, Audi ఇవన్నీ 15,000 kilometers సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి 7,000 kilometers జనరల్ చెకప్. whenever you took the vehicle 7,000 kilometers ki general checkup untadi. After that 15,000 kilometers ki you need to go for the first service. So dude, just remember, first service free kaadu. అన్ని వెహికల్స్కి ఇచ్చినట్టు ఈ సర్వీస్లో ఫ్రీ ఇవ్వడు. ఫస్ట్ ఏ సర్వీస్ అన్ని వెహికల్స్లో చాలా వెహికల్స్లో ఫస్ట్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది. బట్ ద Volkswagen doesn't get you first service free. You need to chargeable and you need to pay for it compulsory. సో ఫస్ట్ ఛార్జ్ నేనైతే ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాను 15,000 kilometers or else 1 year. సో ఎప్పుడైనా 15,000 kilometersకి లేకపోతే 1 yearకి ఏది ఫస్ట్ వస్తే దానికి మీరు సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్ సర్వీస్ ఇన్ November 2019. సో చెప్పడం మర్చిపోయాను, వెహికల్ తీసుకుంది 2018 December 31st. సో 2018 మోడల్ ఇది TDI కాబట్టి సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చి ఎంత అయింది, ఫస్ట్ బిగ్ క్వశ్చన్. యా, ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఈ విండ్ క్లైమ్ చేస్తాను. సో దీని కంపేర్ కూడా చెప్తాను. 15,000 అయింది జస్ట్ ఫర్ ద జనరల్ సర్వీస్. ఆయిల్ చేంజ్, ఇంజన్ ఆయిల్దే, ఏసీ కూలెంట్, ఈ నార్మల్ చెకప్స్కి 15,000 అయింది. సో ఇట్స్ అరౌండ్ 15,000 kilometersకి 15,000 rupees అన్నమాట. సో అలాగా. సో ఇంకా నువ్వు హార్డ్గా నడిపితే ఇంకా హార్డ్గా ఛార్జ్ అవుతుంది. లైక్ రఫ్గా డ్రైవ్ చేస్తే రఫ్గా అవుతుంది. ఒక ఎస్టిమేషన్ చెప్తాను మీకు. వెనకాల టెయిల్ లైట్ ఉంది కదా, ఇందాక మీరు చూస్తారు టెయిల్ లైట్స్. ఆ టెయిల్ లైట్స్ ఐమ్ గెటింగ్ కాల్. ఓకే, ఆ టెయిల్ లైట్స్ అనేటివి ఒకసారి డ్యామేజ్ అయితే యూ నీడ్ టు పుట్ 45,000 అప్రాక్స్ 45,000 జస్ట్ ఫర్ ద లైట్, ఓన్లీ ఫర్ ద సింగిల్ లైట్, నాట్ ఫర్ ద కంప్లీట్. మళ్ళీ బంపర్కి డ్యామేజ్ అయితే బంపర్ విల్ బి ద సపరేట్ చార్జ్ అరౌండ్ 25,000 to 30,000 ఓన్లీ ఫర్ ద బంపర్, ఓన్లీ విత్ ద బ్రాండ్ ఆఫ్ VW బికాస్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఈ VW ఓన్స్ మెనీ ప్రీమియం కార్స్ లైక్ Bugatti, Bentley, Porsche, Lamborghini. ఇవన్నీ ప్రీమియం కార్స్ కాబట్టి ఇవన్నీ కమ్స్ అండర్ ద Volkswagen. జస్ట్ గో అండ్ గూగుల్ ఇట్. ఇవన్నీ కమ్స్ అండర్ ద Volkswagen. స్పీడ్ లిమిట్ పడింది ఐఎమ్ అబోవ్ 80. ఇక్కడ 80 అని రాశాడు, అయితే 80 నో ప్రాబ్లం. సో ఐఎమ్ నియర్లీ అట్ 80. ఇవి పెట్టారు. సో ఈ Volkswagen అనేది సో కంప్లీట్గా మీకు సర్వీస్ ఛార్జ్ అనేది పడుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ద వెహికల్ తెలుసుకోండి. సో ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం అన్నీ తెలిసే ఉంటాయి. సో రఫ్గా ఒక డయాగ్రామ్ చెప్తాను మీకు. ఇఫ్ దెర్ ఇస్ అ ఫ్యామిలీ లైక్ మదర్, ఫాదర్ అండ్ ద సన్, సో డెఫినెట్లీ యూ గో విత్ దిస్. అంటే షిఫ్ట్ కూడా ఉంది మీకు ఇదే బడ్జెట్లో, బట్ దీనికి ఒక సపరేట్ బ్రాండ్ ఉందన్నమాట, దీనికి ఒక సపరేట్ ట్రెండ్ ఉంది, దీనికి ఒక సపరేట్ స్పెసిఫికేషన్ ఉంది, దీనికి ఒక సపరేట్ బ్రాండ్ ఉంది. సో దట్స్ గో విత్. అట్లా ఏం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. సో ఇది కాస్ట్ అయితే అవుతుంది నార్మల్గా. నేను మెయింటైన్ చేయగలుగుతాను అంటేనే
తీసుకోండి. లైక్ మెయింటెనెన్స్ ఏం కూడా చెప్పాను కదా, రఫ్గా నడిపితే రఫ్గా అవుతుంది, మంచిగా నడిపితే మంచిగా అవుతుంది. మెయింటెనెన్స్ అంతా అవుతుంది నార్మల్గా చెప్పాలంటే. సో ద బిగ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మైలేజ్? సీరియస్గా చెప్తున్నా, నాకైతే 10 to 12 కన్నా ఎక్కువ క్లెయిమ్ చేయలేను సిటీలో. ఇప్పుడు హైవే ఇప్పుడు చూస్తున్నా. ద లాంగ్ ట్రిప్ ఐ వెంట్ ఫర్ ద పాండిచేరి దీంట్లో లాంగ్ వెళ్ళాను. సో పాండిచేరి పీపుల్ నోస్ దట్ వాట్ మైలేజ్ ఇట్ గివెన్ మీ. దట్ వాస్ షిట్ సీరియస్లీ. 850 kilometersకి 2.5 tank fulls చేయించాను నేను. ఎన్నిసార్లు వస్తారు ముంగటికి? 2.5 tank fulls చేయించాను జస్ట్ ఫర్ ద 700 kilometersకి. సో అప్పుడు మైలేజ్ అలా ఇచ్చింది, అంటే రఫ్ అండ్ టఫ్ ఉండే. సో ఇప్పుడైతే ప్రీమియం బాగానే నడుపుతున్నాను. ఇప్పుడు నేను మీకు లాస్ట్కి మైలేజ్ కూడా చెప్పేస్తాను ఎంత ఇస్తుందో హైవేలో. సిటీలో అయితే సీరియస్లీ డూడ్ యూ గెట్ 10, 12. ఇంకెంత మంచిగా నడిపించినా కూడా నాట్ మోర్ దెన్ 15. ఐ కెన్ ష్యూర్లీ సే. నాకైతే ఎప్పుడు 15 రాలేదు సిటీలో, సీరియస్గా చెప్తున్నా. 12 కానీ ఎక్కువ రాలేదు సిటీలో. దట్స్ ద మెయిన్ క్వశ్చన్. సో ఫ్యామిలీస్కి ఓన్లీ ఫర్ ద 3 or 4 people సీరియస్లీ. ఎందుకంటే మీకు చెప్పాను కదా, వెనకాల స్పేసే లేదు అసలు, కూర్చోడానికి స్పేస్ అనేది ఉండదు, చాలా తక్కువ. ఇద్దరికైతే కంఫర్ట్. ఈవెన్ మీ అండ్ మై ఫాదర్, దట్స్ ద రీజన్ ఐ టుక్ విత్ దిస్. ఐ జస్ట్ గో విత్ దిస్ Volkswagen. బట్ క్రష్ ఉండే, కానీ చాలా మందికి తెలీదు ఏది ప్లస్ పాయింట్ ఏది నెగిటివ్ పాయింట్ అని చెప్పి. సో మ్యాక్సిమం కవర్ చేయడానికే చూసాను. సో ఐ డన్ మై లెవెల్ బెస్ట్. సో I'll just continue the video later. Three, 2, 1, go. Screech, man, that screech so screech. Okay, 70, 80, 86, 100. Revving the motor, rest till 3000 RPM and go. 30, 50, 60, 80, 100. So here comes 117 kilometers. 117 kilometers ki 4.38 ఎంత వచ్చింది? 117 కి 4.38 వచ్చింది. సో 117 డివైడెడ్ బై 4.9 లీటర్స్ అంటే ఓ మై గాడ్ 24 అప్రాక్స్ 24 అంటే ఇది హైవే టెస్ట్ హైవే మైలేజ్ అనమాట. సో ఇక్కడ కూడా 24.8 చూపిస్తుంది సేమ్. సో హైవే సేమ్ వచ్చింది 28 కిలోమీటర్ పెరిగింది బ్రో. అది
28.4 లేదు బ్రో, సేమ్ ఉంది. 23.8 అంటే ఒక 1 కిలోమీటర్, అంటే 1 కిలోమీటర్ అప్రాక్స్ అంటే అదే చూసుకోవచ్చు కదా, 24 అంతే కదా. సో 28 117 డివైడెడ్ బై 4.9. యావరేజ్. వావ్, 24 ఇన్ ద మైలేజ్ యావరేజ్ హైవే. సో సిటీ అయితే నాకు తెలిసి సిటీ చెప్తున్నా 12 కన్నా ఎక్కువ రాదు. హైవే ఎందుకంటే మేము వెహికల్ కంప్లీట్గా 70-60 ఎందుకంటే వీ హ్యాడ్ దట్ స్పీడ్ లిమిట్స్ వల్ల 70-60 మెయింటైన్ చేయాల్సి వచ్చింది. బట్ నాట్ బ్యాడ్, హైవేకి అయితే చాలా బెస్ట్ ఇది. 23 and 24 అప్రాక్స్ అంతే. 24 అంటే దట్స్ క్రేజీ. సో లైక్ విల్ కంటిన్యూ లేటర్.